వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మాలల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ రేపు హైదరాబాద్లో జరగబోయే మాలల సింహ గర్జన సభ విజయవంతం చేయాలని మర్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు తక్కలు శివ మాట్లాడుతూ రేపు జరగబోయే మాలల సింహ గర్జన మాలల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఒక శుభ సూచిక అని, యావత్ దేశం రేపు జరగబోయే మాలల సింహ గర్జన గురించి చర్చించే స్థాయిలో తరలి రావాలని ఆయన పేర్కొన్నారు. కోల్పోతున్న మాలల ఉనికిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది అని ఆయన తెలిపారు. బానిస సంఖ్యలు బరి తెగిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో రేపు జరగబోయే సింహ గర్జనలో సమాజానికి తెలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టి యాదయ్య, జగన్, శోభన్, పెంటయ్య, శేఖర్, ఫైల్ నరసింహులు, భరత్ తదితరులు ఉన్నారు. మనము ఈ రోజు రేపు మనం కలవకపోతే మనంత హీనమైనటువంటి మనుషులు ఇంకొకరు లేరు. తప్పని పరిస్థితులు రావాలి. ఇంటికి ఒక్కరు కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రావాలి. మనం జనం సింధు నీటి పొట్టు ఎట్లా ఒక్కొక్కటి కలిస్తే బిందు అవుతుందో, ఆ బిందు ఎట్లయితే సింధు కలిసి ఎట్లా సముద్రం అవుతుందో, ఆ పర్యటనలో మన సముద్రం దుప్పేయాల్సినటువంటి సత్తా వచ్చింది. కాబట్టి కంపల్సరీ రావాలి అని నా మాల సోదరులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరు కూడా అన్యతగా భావించొద్దు. ఇది తప్పు నీ రేపు నా దోస్తు ఏమనుకున్నాను, ఎవరి రేపు ఏ కులపల్లో ఆ కులము ఏకమైతును, కానీ మాల కులమే. ఊర్లో జరిగిన ప్రతి అన్యాయానికి ముందుండి పోరాడతారు. కానీ నీ కులానికి ఈరోజు అన్యాయం జరుగుతుంది. 30 సంవత్సరాల నుండి ఒకరు కూడా నోరెత్తుతలేము. భయపడుతున్నాం. భయపడాల్సిన పని లేదు. ఎవరికి రాజ్యాంగబద్ధంగా మనకు అన్ని హక్కులు ఉన్నాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు ఫోన్ చేసుకొని అయినా సరే మనం సహకరించుకోవాలి. నాకెందుకు వాడు పోతుండు కదా అని చిన్న సమస్యలు మనసులో పెట్టుకొని మా కులానికి అన్యాయం అయిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆయన మద్దతుకు ఉండాలి. ఆ మద్దతుకు లేకపోతే మనకున్న ఒక ఆధారు ఊట ఈరోజు సమాధి చేసుకునే పరిస్థితి వచ్చింది. మనం సమాధి చేసుకుందాముండా, మాలల సింహ గర్జన సక్సెస్ చేసుకుందాముండా. ఒకసారి ప్రతి విలేజ్కు ఉన్నటువంటి నా మాల సోదరులకు ఈ సమాచారాన్ని చేరవేశారని నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై మాల.